ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి అంశము ఆత్మపూర్ణులయుండుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 5వ అధ్యాయం 18-21 వచనాలు మనం చదివినట్లయితే, మద్యముతో మత్తులయుండొకడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులయుండుడి, ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందల భయముతో ఒకరినొకడు లోబడియుండుడి. స్తోత్రం దేవా సర్వోన్నతుడ. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. చాలా అద్భుతమైనటువంటి కార్యాలు దేవునివి. ఈ యొక్క వాక్యము వెలుగులో మనం నడిపించబడుతూ అద్భుతాలు చూడాలి. ఇక్కడ చూడండి, ఆత్మపూర్ణులైండుడి, అంతేకాదు ఆత్మలో తీవ్రత గలవారైండుడి. రోమా 12:11. కృపావరము అంటే ఆత్మను ప్రజ్వలింపచేయాలి. 2 తిమోతి 1:6. ఆత్మను ఆర్పకుడి. 1 తెస్సలోనికైయులు 5:19. ఈ హెచ్చరికలన్నీ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నటి యొక్క ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తూ ఉన్నాయి. ఆత్మపూర్ణులయుండుడి అనేటువంటిది ఆత్మతో నింపబడియుండుడి అని అర్థం అన్నమాట. ఆత్మతో నింపబడియుండుడి అని అర్థం. అంటే మద్యముతో మత్తులయుండుటను ఆత్మతో నింపబడియుండుటతో పోల్చుట చాలా ఆశ్చర్యకరంగా ఉంది కదా. అయితే పెంతెకొస్తు దినము చూసినట్లయితే బైబిల్ గ్రంథంలో ఆదిమ అపోస్తలుల కాలంలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మరి కుమ్మరించబడినప్పుడు దిగ్భ్రాంతి చెందినటువంటి కొందరు కూడా ఇలాగే మాట్లాడారు. ఓ రీషాందరల బరవ అని చెప్పేసేసి అన్య భాషలు మాట్లాడినప్పుడు అందరికీ కూడా దేవుని యొక్క ఆత్మ నింపుదల జరిగినప్పుడు ఇటువంటి అన్య భాషల్లో మాట్లాడారు. బైబిల్లో కూడా ఆ అపోస్తలుల కార్యంలో 2:3లో వీరు క్రొత్త మద్యముతో నింపబడి ఉన్నారు, నిండి ఉన్నారు అని అపహాస్యం చేశారు చుట్టుపక్కల వారు కూడా. దానికి పేతురు గారు ఖచ్చితమైన జవాబు ఇచ్చాడు. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే కదా. యోవేలు 2వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను అని చెప్పి దేవుడు చెప్పాడు కదా. పరిశుద్ధాత్మ కుమ్మరింపు వర్షంతో పోల్చబడుతుంది. ప్రభు రాకడను గురించి ప్రస్తావించిన యాకోబు 5:7లో వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షమును సమకూర్చు వరకు విలువైన భూఫలము నిమిత్తము దాని కొరకు కనిపెట్టును కదా అని చెప్తూ ఉన్నాడు. సంఘము స్థాపించబడిన దినము కుమ్మరించబడినటువంటిది తొలకరి వర్షం. ఇప్పుడు మనం 2వ రాకడ కొరకు కనిపెడుతున్నాం కాబట్టి విలువైనటువంటి ఆ యొక్క భూఫలముగా మనం పేర్కొనబడుచున్నాం. మనల్ని తీసుకుని పోవటానికి మధ్యాకాశంలో యేసుక్రీస్తు ప్రభువారు దిగి రావటమే 2వ రాకడలోని మొదటి ఘట్టం. ఎత్తబడేటువంటి వధువు సంఘంగా సిద్ధపడగోరు వారందరూ కూడా ఆత్మపూర్ణులై ఉండాలి. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు బలము పొందుకుంటారు అనేటువంటిది నిజం. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం, అదే సమయంలో పరిశుద్ధాత్మ ద్వారా మనం శుద్ధీకరించబడుతూ ఉన్నాం, రక్షణానందంతో నింపబడుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ శక్తి, దైవికమైన శక్తి, అది పైనుండి వచ్చేటువంటి శక్తి. లూకా సువార్త 24:49లో చదువుతూ ఉన్నాం. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరు ఆనందమునై ఉన్నదని రోమా 14:17లో మనం చదువుతూ ఉన్నాం. జాగ్రత్తగా గమనించినట్లయితే
ప్రియులరా, గమనించాలి, ఇక్కడ దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనం నడిపించబడుతున్నప్పుడు ఆత్మపూర్ణులైండుడి. ఇక్కడ మనం ఒక 4 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. నెంబర్ 1, ఆత్మపూర్ణులై ఉన్నప్పుడు ఏమవుతుంది? ఆ యొక్క ఆత్మ ద్వారా పరిశుద్ధత. రోమ 15:15లో అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు. అంటే ఆత్మ ద్వారా పరిశుద్ధత. ఆత్మపూర్ణులైండు అనగా ఆత్మతో నింపబడి అనేటువంటి అంశం ధ్యానిస్తూ ఉన్నాం. తల్లి గర్భంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా తల్లి గర్భం నుంచి ఈ భూప్రపంచంలోనికి వచ్చిన వారే ప్రతి వారు మనమంతా కూడా. అలాగా తల్లి గర్భం నుంచి పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసినట్లయితే ప్రతి వారిలో పాపము నివసిస్తూ ఉంది. వాళ్ళు పాపానికి దాసులై ఉన్నారు. అయితే యేసుక్రీస్తును సొంత రక్షణగా అంగీకరించినప్పుడు మానవ శరీరము మహిమ కలిగినటువంటి పరిశుద్ధాత్మకు నివాసంగా మారుతుంది. మన ప్రాణాత్మ యందు పరిశుద్ధాత్మ మరి పరిశుద్ధత ఎడల తృష్ణ పుడుతూ ఉన్నది. పరిశుద్ధతను కాపాడుకునేటకు పాపపు వాతావరణంలో నుండి యేసుపు వలె మనం పారిపోచున్నాం. కొరింథీ సంఘంలో పలు రకాల పాపంలో చిక్కుకున్నటువంటి వారు జీవించారు. అయినా వారు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడినట్లుగా 1 కొరింథీ 6:11 మనం చదువుతూ ఉన్నాం. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన ఎడల దేవుని సంకల్పాన్ని గురించి అపోస్తలుడైన పౌలు గారు గూఢమైన సంగతులను తెలియజేస్తూ ఉన్నాడు. సంఘంలో విశ్వాసులను, సేవకులను ప్రభు ప్రేమిస్తూ ఉన్నాడు. ఖచ్చితమైన ఉద్దేశంతో ఏర్పరచుకొని ఉన్నాడు. ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచడం వలన మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను అని 2 తెస్సలోనిక 2:13 మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ యొక్క మారు పేరు సత్యస్వరూపైనటువంటి ఆత్మ. యోహాను సువార్త 16:13లో చూడవచ్చు మనం. కారణము పరిశుద్ధాత్మ ద్వారా మనం సర్వసత్యంలోకి నడిపించబడుతూ ఉన్నాం. నోవహు జీవించిన కాలంలో మరి దేవుడు ఈ యొక్క నరుని ఎందుకు సృష్టించానని చెప్పి సంతాపం పొందాడు. కారణం వారి యొక్క హృదయం యొక్క తలంపులు, ఊహలంతా చెడ్డవిగా ఉన్నాయి. ఆదికాండం 6:5లో మనం చూడవచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని మత్తయి సువార్త 5:8 మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆత్మ ద్వారా మనం పరిశుద్ధతను కలిగి ఉండగలుగుతాం. అందుకే ఆత్మపూర్ణులైండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండవదిగా పైనుండి శక్తి. మీరు పైనుండి శక్తి పొందు వరకు కూడా పట్టణంలో నిలిచిండుడి అని చెప్పి వారితో చెప్పాను. లూకా సువార్త 24:49. ఇక్కడ వైద్యుడైనటువంటి లూకా తానే అపోస్తలుల కార్యాన్ని రాశాడు. ఇక్కడ మనం చూసినట్లయితే లూకా 24:49లో మరొక కోణంలో ఆయన రాయటం చాలా విశేషం. మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు కానీ నేను కొద్ది దినాల్లో మీరు పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతారని చెప్పి అపోస్తలుల కార్యములు 1:4-5 మనం చదువుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందటమే పైనుండి వచ్చేటువంటి శక్తిని సూచిస్తూ ఉంది. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందటమే ఆ పైనుండి వచ్చేటువంటి శక్తిని పొందుకుంటాం అన్నమాట. ఇది ప్రభు బోధతో ఏకీభవిస్తున్నటువంటిదిగా ఉన్నది. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 3:5 మనం చదివినట్లయితే మారు మనస్సు నీటి బాప్తిస్మము పొందేటువంటి వారికి పరిశుద్ధాత్మ వరము. అపోస్తలుల కార్యములు 2:38. పరిశుద్ధాత్మను పొందుకునేటువంటి నిమిత్తం 120 మంది మేడగదిలో కనిపెట్టారు. దానికి ముందుగా
శిష్యులు పునరుత్థానుడైన యేసుక్రీస్తును కలుసుకుని కొన్ని ప్రశ్నలు అడిగారు. వాటికి జవాబిచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు, కాబట్టి సాక్షులు అయ్యుందురు అని చెప్పి వారితో చెప్పాడు. 1వ అధ్యాయం 7-8 వచనాలు. కాలములు సమాప్తమగు వరకు పరిశుద్ధాత్మ శక్తి పొందిన వారై సాక్షులై జీవించడం వలన మరి అది మన కర్తవ్యంగా మనం భావించాలి. అవిధేయత ఆత్మ నింపుదలను అడ్డగిస్తుంది. దేవుడు తనకు విధేయులైన వారికి పరిశుద్ధాత్మను దయచేస్తూ ఉన్నాడు. 5వ అధ్యాయం 32వ వచనంలో దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చాడు, కానీ పిరికితనం కలిగిన ఆత్మనే ఇవ్వలేదు. 2 తిమోతి 1:7. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు భయపడుతున్నారా? భయపడొద్దు. ప్రభు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. కొంతమంది ఆత్మతో నింపబడినా కానీ మరి స్పష్టత మరియు ఆశానిగ్రహం లేని వారే జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారు ఈ యొక్క వచనాన్ని బాగా కంఠస్థం చేసుకొని పదే పదే ఒప్పుకోలు చేయాలి, పదే పదే పలకాలే. దేవుడు మనకు శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం ఆత్మనే ఇచ్చాడు, పిరికితనం గల ఆత్మ అని పదే 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 చదవాలి 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 పలకాలి, చదవాలి పలకాలి, చదవాలి పలకాలి. వాక్యంలో జీవం ఉంది, వాక్యంలో సత్యం ఉంది. ఆ విధంగా పదే పదే ఒప్పుకోలు చేయటం వలన ఆ భయాన్ని జయిస్తారు. హల్లెలూయా. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపాత్మను పొందలేదు. రోమా 8:15లో దాస్యపాత్మను మీరు పొందలేదు. శక్తి ప్రేమ స్వస్థ బుద్ధి కలిగిన ఆత్మతో నింపబడుతున్నటువంటి మనం ప్రభువును స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా. 3వదిగా దైవికమైన బలం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. యెషయా గ్రంథం 40:31 వచనంలో ప్రభు పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించిన కొలది దైవికమైనటువంటి బలము మీ మీదకు వస్తూ ఉన్నది. అది నూతన బలంగా మనలో క్రియ చేస్తూ ఉన్నది. ఎందుకు? సాదృశ్యంగా ప్రభు పక్షిరాజుని ఎన్నుకున్నాడు. వృద్ధాప్యానికి చేరుకున్నటువంటి పక్షిరాజు ఒక కొండ శిఖరానికి వెళ్ళిపోయి ఏకాంతంగా కూర్చొని తన ముక్కుతో ఈకలన్నీ కూడా పీకేసుకుంటుంది. తన ముక్కును బండకేసి మరి కొట్టుకుంటుంది. అలా చేయటం వల్ల ఆ ముక్కు మొద్దుబారిపోతుంటుంటుంది. కాబట్టి ఏమీ తినకుండా మరి తాకుండా ఉండటం వలన తన శరీరంలో ఉన్న కొవ్వంతా కరిగిపోతుంది, అది సన్నగిలిపోతుంది, చూడటానికి వికారంగా కనబడుతుంది, కానీ త్వరలోనే నూతన బలాన్ని పొందుకుంటుంది. పక్షిరాజు మరలా యవ్వనము బలము పొందుకుంటుంది. కీర్తన 103:5లో. పాత నిబంధన గ్రంథంలో సియోను క్రొత్త నిబంధన సంఘానికి నీడగా ఉంది. సియోను లెమ్ము లెమ్ము నీ బలము ధరించుకొను అని ప్రభు తన ప్రవక్త ద్వారా పిలుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 52:1. ఏలయనగా మనం వస్త్రములను ధరించుకొనిచున్నాము. ఎలాగైతే మనం వస్త్రాలను ధరించుకుంటున్నామో అలాగే మనం దేవుని బలాన్ని కూడా ధరించుకోవాలి. నరులకు వస్త్రం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో దేవుని బిడ్డలకు ఆత్మబలం అంత అవసరమైనది. తల్లి గర్భంలో నుంచి పుట్టినటువంటిది మొదలుకొని కుంటువాడైనటువంటి మనుషుడు ఎలాగైతే స్వస్థత పొందుకున్నని చెప్పి మనకు తెలుసు, ఎలా స్వస్థత పొందుకున్నాడో మనకు తెలుసు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాని పాదములు శీలమండలు బలం పొందాయి. అపోస్తల కార్యం 3:7లో. మనం బలహీనమై ఉండుట దేవుని చిత్తము కాదు. మనం బలహీనంగా ఉండటం దేవుని చిత్తం కాదు. అనారోగ్యంలో ఉండటం దేవుని చిత్తం కాదు. ఆర్థిక సమస్యలో ఉండటం దేవుని చిత్తం కాదు. అప్పుల్లో ఉండటం దేవుని చిత్తం కాదు. అణగారిపోయిన జీవితం జీవించడం దేవుని చిత్తం కాదు. నిందలు అవమానాలు చే నింపబడిన జీవితం దేవుని చిత్తం కాదు. బలహీనమైన జీవితం. వింటున్నారా? నేను బలహీనమైపోయిన ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నన్ను అందరూ మాట్లాడుతున్నారు అని అలా బలహీన పరిస్థితిలో ఉండటం దేవుని చిత్తము కాదు. యెహోవా నా బలమా అని దావీదు దేవుని కొనియాడుచున్నాడు. కీర్తనలు 18:1లోను. మన శత్రువులందరి చేతిలో నుంచి మరి సౌలు చేతిలో నుంచి దేవుడు నన్ను తప్పించిన దినమున అని చెప్పి దావీదు గారి కీర్తన రాశాడు. నా దేవుడే నా బలము,
అనేటువంటి దావీదు యొక్క నమ్మకం. దావీదు గారి నమ్మకం, నా దేవుడే నా బలం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చివరిగా ఆత్మయందు ఆనందము. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందమైనదని రోమపత్రిక 14 అధ్యాయం 17 మనం చూస్తూ ఉన్నాం. ఆత్మతో నింపబడినటు వలన మనం పొందుకునేటువంటి ఆశీర్వాదంలో మొట్టమొదటిది పరిశుద్ధత, రెండవది శక్తి, మూడవది దైవికమైనటువంటి బలం, నాలుగవది ఆనందం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తల కాలంలో క్రైస్తవులు, శిష్యులు, విశ్వాసులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. 13:52. అనేక శ్రమల గుండా దాటి వెళ్ళినా కానీ వారు విశ్వాసమందు నిలకడగా ఉన్నారు. హల్లెలూయా. 14:22. దేవుని కృప మీద ఆధారపడి అదే సమయాన యేసు నామము కొరకు అవమానం పొందడానికి పాత్రులని చెప్పి ఎంచబడ్డారు కాబట్టి సంతోషించారు. 5:47. ఎంత ఆశ్చర్యం! ఒకవైపు శరీరంలో బాధ, మరోవైపు ఆత్మలో ఆనందము. కారణం, దుఃఖ దినములు సమాప్తములవుతూ ఉన్నాయి. పాత నిబంధన ప్రవక్తల్లో ఒకడు, అంజూరపు చెట్లు పూయకుండినా కానీ, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా కానీ, ఒలివ చెట్లు కాపు లేకపోయినా సరే, చేలో పంట పైరు పంటకు రాకపోయినా కానీ, గొర్రెల దొడ్లో లేకపోయినా కానీ, సాలలో పశువులు లేకపోయినా కానీ, నేను యెహోవా యందు ఆనందిస్తానని చెప్తున్నాడు, మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. హబక్కూకు 3:17. కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు, సదాకాలము దేవుని యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు కాబట్టి నేను కదల్చబడను అనే చెప్పుటలో ఆగిపోకుండా ఇంకేమన్నాడు, అందువలన నా హృదయం సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నదని చెప్తున్నాడు కీర్తన గ్రంథం 16:9. దేవుని మందసం ఎదుట దావీదు చేసిన నాట్యాన్ని బట్టి మనం అభ్యంతరం చెందకూడదు. అతడు తన దేవుని సన్నిధిలో తనకున్న సంతోషాన్ని వ్యక్తపరిచాడు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము గలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు గలవు అని 16:11 చూస్తూ ఉన్నాం కీర్తనలో. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ఎఫెసీ 5:18-27 వరకు ప్రకారం మద్యంతో మత్తులైకుండా ఉండకూడదు, దాంట్లో దుర్వ్యాపారం కలదు కానీ అయితే ఆత్మపూర్ణులైండుడి. ఎందుకని ఆత్మతో నింపబడమంటున్నాడు, ఆత్మపూర్ణులై ఉండమంటున్నాడు అని చూసినట్లయితే, ఆత్మతో నింపబడి ఉండటం వలన మనకి ఏమవుతుందో తెలుసా? ఆశీర్వాదాలు వస్తాయి. ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తికి వచ్చే మొట్టమొదటి ఆశీర్వాదం పరిశుద్ధత. ఆత్మతో నింపబడి ఉండటం వల్ల వచ్చేటువంటి వ్యక్తిలో మొట్టమొదటి ఆశీర్వాదం పరిశుద్ధత, రెండవది శక్తి, మూడవది దైవికమైన బలం, నాలుగవది ఆనందం. మరి ఈ యొక్క వాక్యం ద్వారా ప్రతి వారి జీవితంలో మరి ఆత్మతో నింపబడి ప్రతి వారు కూడా పరిశుద్ధత, శక్తి, దైవికమైన బలము, ఆనందం కలిగి జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.